నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. గత నెలలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకున్న నిజామాబాద్ జిల్లా పోలీసులు 35 తులాల బంగారం 14 కిలోల వెండి అపహరణకు గురైతే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుండి 6 కిలోల వెండి 14 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో తెలంగాణలో అత్యధికంగా సర్పంచ్ గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్లో అధికారంలోకి వస్తుంది. నిజామాబాద్లో మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ పార్టీ ఎన్నికలప్పుడే రాముడిని తీసుకొచ్చి ముందుకు వస్తుంది. మేము కూడా హిందువులమే, మాకు రాముడు అంటే ఇష్టమే, అదేవిధంగా హనుమంతుడు అంటే ఇష్టమే, అమ్మవారు అంటే ఇష్టమే, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమే, మేము కూడా ప్రొద్దున లేవగానే దేవుళ్లను పూజిస్తాం, కేవలం ఎన్నికల కోసమే బీజేపీ దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చిందని చెప్పి ఆరోపణలు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో బీజేపీ నేతలు ఓటర్లు మిస్ అయ్యాయని చెప్పి మున్సిపల్ ఆందోళన నిర్వహించిన పరిస్థితులు నెలకొన్నాయి.